బెంగళూరులో ఏదైతే తొక్కిస్లాట్ జరిగిందో అక్కడ తప్పు ఎవరిది? కోహ్లీ మీద ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు కోహ్లీని అరెస్ట్ చేయాలని ఒక డిమాండ్లు వినిపిస్తున్నాయని ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది. అంటే ఇక్కడ మెయిన్గా ఆ ఈవెంట్ వద్దు అని చెప్పినప్పటికీ కూడా లేదు, చాలా రోజుల తర్వాత కప్ వచ్చింది చేద్దామని అయితే టీం వాళ్ళు ముఖ్యంగా కోహ్లీ గారు చెప్పినట్టు కూడా కొన్ని మీడియా కథనాలు చెప్తున్నాయి. సో మరి ఇక్కడ ఎందుకోసం ఇదంతా కూడా నిజంగానే కోహ్లీ గారు తప్పు ఉంది అనుకోవచ్చా? సో ఖచ్చితంగా ఇక్కడ కోహ్లీ గారు తప్పు ఉందా, కాంగ్రెస్ వాళ్ళు తప్పు ఉందా, జనాలు తప్పు ఉందా అంటే సో అందరిది తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళు మీటింగ్ పెట్టడం అనేది మ్యాచ్ అయిపోయిన తర్వాత గెలిచారు, అసలు ఆనందంలో ఉన్నారు. సో ఎట్లా పెట్టాలి ఏంటి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. సో హడావుడిగా ఆ తర్వాత రోజు పెట్టేసి ఒక వారం టైం తీసుకుంటే ఏం పోయింది, కొట్టారు, మనం సత్కరించాలి, బాగానే ఉంది. సో అది టైం తీసుకోకుండా ప్లాన్ లేకుండా ఉన్న ఫలంగా ఒక ప్లేస్ చెప్పేసి అక్కడికి వచ్చేయండి అని మొత్తం సోషల్ మీడియా మొత్తం పాకించేస్తే సో ఆ స్టేట్లో వాళ్ళే కాకుండా పక్క స్టేట్స్ వాళ్ళు కూడా వస్తారు. సో చూడటానికి ఏంటి కోహ్లీ గారు వస్తున్నారు ఓపెన్ గ్రౌండ్లో అని చెప్పి చూడటానికి. సో ఎందుకంటే సినిమా హీరోలు ఉన్న క్రికెట్ ప్లేయర్స్ అన్న పొలిటీషియన్స్ అన్న అందరికి ఒక క్రేజ్. వాళ్ళు ఎలా ఉంటారు నిజ జీవితంలో, మనలాగే ఉంటారా, మనుషులేనా, వాళ్ళకి ఏమైనా వేరే రక్తం ఉంటుందా, ఇలా రకరకాల డౌట్లు ఉంటాయి అనమాట. సో ఇలాంటి ఇదిలో కోహ్లీ గారిని చూడటానికి ఎగబడి వచ్చారనమాట. సో వచ్చి అనుకోకుండా ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో దానికి కోహ్లీ గారు తప్ప అంటే దానికి ఆయనదని చెప్పలేం. సో కాంగ్రెస్ ప్రభుత్వం లోపం అంటే వాళ్ళదే తప్పని చెప్పలేం. వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేశారు, పోలీసులు ఇచ్చేసే ఇది వాళ్ళు ఇస్తున్నారు. బట్ జనం ఏంటంటే ఎగబడి రావాలి, చూడాలి అనేది తగ్గించుకోవాలి. సో వాడు మనిషే. సో ఏంటంటే ఈ రోజు కాకపోతే ఇంకో రోజు చూస్తావు, ఇంకొక చోటకు వస్తాడు, అప్పుడు చూడు. సో అంతేగాని ఈ రోజు ఆఖరికి నీ జీవితంలో అది ఆఖరి కోరిక తీర్చుకోవాలన్నట్టు ఎగబడి వెళ్ళిపోయి చూసేసి. సో ఇప్పుడు మన ఇక్కడ చూసుకుంటే అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అంతే జరిగింది. సో ఆయన చూడాలి, ఆయన వస్తున్నారు మార్నింగ్ తెలియగానే ఆ చుట్టుపక్కల ఉన్న జనం కానీ సినిమాకి వచ్చిన జనం కానీ అందరూ కూడా ఎగబడి చూడటానికి వచ్చారు. సో అనుకోకుండా ప్రాణం బలైంది. సో అలాంటి ఒక ఇన్సిడెంట్ తర్వాత కూడా వీళ్ళు అట్లాంటి భద్రతా చర్యలు తీసుకోకపోతే అది ఎవరు తప్పు. సో మనం పవన్ కళ్యాణ్ గారిది అప్పుడు గేమ్ చేంజర్ ఈవెంట్ గెస్ట్గా వచ్చినప్పుడు సో ఆ ఈవెంట్కి వచ్చి వెళ్తూ ఫ్యాన్స్ ఇద్దరు బండి మీద చనిపోయారు. సో ఏంటంటే ఇక అట్లాంటి వాటికి ఎవరు హీరో కానీ ఎవరేం చేయలేరు. ఇక్కడ ఏంటంటే ఇది వాళ్ళు పెట్టింది కాబట్టి ఈ ఆవరణలో ఉన్నంత వరకు వాళ్ళ సేఫ్టీ ఉందా లేదా, జనాలకి వాళ్ళు వచ్చి పోవడానికి దారి ఎంత బాగుందా లేదా, సో అంత పెద్ద ప్లేస్ క్రియేట్ చేసామా లేదా అనేది ఉంటుంది. సో మరి అది చేయకపోవడం మెయిన్గా ఇప్పుడు ఎవరన్నా కూడా ఫస్ట్ పోలీసులనే తప్పు అంటారు. సో వాళ్ళు ఎంతకని చేస్తారు, వాళ్ళ ఫోర్స్ అంతా ఉంటారు, అక్కడే ఉంటారు, వాళ్ళు ఆపగలిగినంత ఆపుతారు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు కొంతమంది కింద పడి బారికేడ్లు పడినా కూడా చూసుకోరు. అది ఇప్పుడు 10 మంది పరిగెడతారే తప్ప వాళ్ళని లేపాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళు ఇరుక్కుపోయారని ఉండదు. ముందు మనం తప్పించుకోవాలి, మనం పరిగెత్తాలి అని ఒక ఆత్రంతో ఉంటారు. కానీ సో ఎందుకు అట్లా? సో ఏంటంటే జనంలో కూడా బ్లండర్ మిస్టేక్ చాలా ఉంది. సో వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రాజకీయమైన సినిమా అయినా ఎవరైనా డబ్బులు దండుకోవడానికి, వాళ్ళకి ఏంటంటే జనాలకు ఒక క్రేజ్ అనేది, ఒక పబ్లిసిటీ పెచ్చ. సో దాన్ని క్యాష్ చేసుకోవాలని వాళ్ళు చూస్తారు. జనం అర్థం చేసుకుని ఎగబడకుండా ఉంటే ఇలాంటి ప్రమాదాలు ఏం జరగవు. సో ఇప్పుడు చూస్తే కనుక చదువుకున్న వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. సో ఎందుకు ఆ రీజన్? జస్ట్ కోహ్లీని చూడటానిక ఇదంతా? సో ఏంటంటే వాళ్ళ క్రేజ్ అనేది ఉంటుంది. ఓకే, మన పొజిషన్ ఏంటి, మనకు ఇప్పుడు మనకు ఫ్యామిలీ ఉంది. సో మనం అన్నీ ఆలోచించుకుని అవతలకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత తిరిగి రాము అనే ఇంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సరే వెళ్ళారు, వాళ్ళ అభిమాన హీరోని చూసి వస్తారు అనుకుంటారు, కానీ తిరిగి రారని ఎవరు అనుకోరు కదా. సో ఇదేంటంటే ఇది ఇంకా వాళ్ళ టైం అయిపోయింది అనుకుంటామే, డెస్టినీలో అలా రాసి పెట్టుంది వాళ్ళకి. సో ఏంటంటే ఇట్లాంటి ఇకపైన అంటే ఏదన్నా ఈవెంట్కి వెళ్ళే ముందు సో ఆవేశపడి కాకుండా మనం జాగ్రత్తగా ఉన్నామా, మన ఫ్యామిలీని తీసుకెళ్తే వాళ్ళు జాగ్రత్తగా తీసుకొచ్చామా అని చూసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ జనాల్లో వస్తే వాళ్ళు ఇచ్చే భద్రతా ఫెసిలిటీస్కి అన్నింటికి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు.